మొన్న తెలుసు కదా అది అయ్యింది ఇల్లే తెలుసు కదా ఎలా ఉంది సార్, అందరూ చాలా మందికి నచ్చలేదు కానీ నచ్చితే ఆ సినిమా చాలా మందికి కనెక్ట్ అయింది. నాకు నచ్చింది, చాలా మందికి కనెక్ట్ అయింది. నాకు నచ్చింది. చాలా మందికి కనెక్ట్ అయిన నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? అన్ని సినిమాలకు ఉంటారు కదా సార్, ఉన్నారు, దానికి కూడా ఉన్నారు. నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది, నచ్చిన వాళ్ళకి నచ్చింది. కనెక్ట్ అయితే ఆ పాయింట్కి. నేను రెడ్డిట్ బాగా ఫాలో అవుతూ ఉంటాను. ఆల్మోస్ట్ 4-5 hours స్పెండ్ ఆన్ రెడ్డిట్. ఎవ్రీ సినిమాకి రివ్యూ డిస్కషన్ చదువుతుంటా కదా. చాలామంది కనెక్ట్ అయింది, చాలామంది కనెక్ట్ కాలేదు. మాస్ ఈ సినిమా కాదు, ఇట్స్ నాట్ ఎ మాస్ మూవీ. హీ కుడ్ హ్యావ్ డన్ మాస్ బట్ హీ చోస్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆ టిల్లు తర్వాత, రైట్? సో రకరకాల కథలు చెప్పాలని వాడి తాపత్రయం, ఒకటే టైప్ చెప్పకుండా. టిల్లు 3 చేసుకోవచ్చు ఈజీగా పోయి, ఏముంది దాంట్లో, రైట్? 100+ crores వచ్చింది అది టిల్లు 2. దిస్ కుడ్ హ్యావ్ మేడ్ 150, 180, 190, రైట్? ఈజీ చాయిస్. వాడు అలా చేయలేదు. ఈ టూక్ తెలుసు కదా అండ్ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్లీ. సో బయట ఆడియన్స్కి ఏంటంటే ఎప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ మనకు ఒక జాబ్ లాగా అవుతుంది కదా, మనకు జాబ్ కొత్తగా ఏం చేయాలి కదా. లేకపోతే రోజు ఇట్స్ నాట్ 12 hours, ఇది 18 hours ఇది. సార్ లాస్ట్ అతను మీరు కలిసి నటిస్తే చూడాలని చాలామంది అనుకుంటారు. ఎవరు? ఆడియన్స్. ఎవరంటే మేమేం చెప్తాం, అవి అవుతుందేమో చూద్దాం. యాజ్ అన్ యాక్టర్ రోల్ బాగుంటే ఆయన ఏమైనా ఆఫర్ చేస్తే చేస్తా. యాజ్ అ బ్రదర్స్ మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలా, వంశము, రక్తం, మూత్రపిండాలు అవన్నీ మన వల్ల నడవాలి, మన వల్ల. సార్ మొన్న మీట్లో లాస్ట్ క్వశ్చన్ దీంతో లాస్ట్ క్లోజ్ చేసేస్తాను.